మీ అందరూ కూడా నా యొక్క వందనాలు. మరి ముఖ్యంగా దైవ సేవకులందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకొని ఆ తర్వాత మనము ప్రార్థనలోనికి వెళ్ళిపోదాము. హల్లెలూయా. ఇంకొంచెం గట్టి హల్లెలూయా. సర్మంచిది. వాక్యంలోకి వెళ్ళకంటే ముందు కొన్ని మాటలు. ఈ రోజుల్లో చిన్నపిల్లలు, వయసు గలవారు, వృద్ధులు ఎవరిని చూసినా అందరి చేతిలో ఏమంటారంటే స్మార్ట్ మొబైల్ ఉంది. ఈ రోజుల్లో పెద్ద ఫోన్ లేని వారు చాలా తక్కువ. ఇంకా చెప్పాలి అంటే ప్రతి ఉదయం సుమారు 4 గంటలు స్టార్ట్ చేస్తే 11 గంటల వరకు ఈరోజు వాట్సాప్ చేస్తూ ఉన్నారు. ఏమని చూస్తే నేటి వాగ్దానం. ఏమంటున్నారు? నేటి వాగ్దానం అని హెడ్డింగ్ పెట్టి వాగ్దానాలు పంపిస్తున్నారు. దేంట్లో? వాట్సాప్లో. ఇంకోటి ఉంది, దాన్ని ఏమంటారంటే ఫేస్బుక్. ఉదయం ఇంకా నుంచి మధ్యాహ్నం వరకు నేటి వాగ్దానం అని వాట్సాప్లోను, ఫేస్బుక్లోను, యూట్యూబ్లోని ప్రకారంగా ప్రతిరోజు సేవకుల నుంచి, విశ్వాసం నుంచి, సంఘ పెద్దల నుంచి ప్రతిరోజు ఏమొస్తున్నవి? ఉన్నవి వాగ్దానాలు వస్తున్నవి. ఇంకొంచెం ఒక అడుగు ముందుకెళ్తే నెలకు ఒక వాగ్దానం కొంచెం సపరేట్గా తయారు చేసి పెడతారు. ఇంకొంచెం ముందుకెళ్తే అది చాలా పెద్ద వాగ్దానం. దాన్నైతే మనము డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. ఎప్పుడు? సంవత్సరానికి ఒకసారి. అది సేవకులు కొనుకొచ్చి విశ్వాసులకు అమ్ముతారు. కొంతమంది అయితే ఆ వాగ్దానాల కోసమే ఆ రోజు చర్చకు వస్తారు. మీకు క్రైస్తవులు కదా? థ్యాంక్ యూ. చర్చికి రాని వారు కూడా ఆ వాగ్దానాల కొరకు ఆ డబ్బులో 50 రూపాయలు, 100 రూపాయలు, 200, 500 కానికేసి ఏం చేసుకుంటారు? వాగ్దానం తీసుకొని వెళ్ళిపోతారు. రోజుకో వాగ్దానం ఉంది, నెలకో వాగ్దానం ఉంది, సంవత్సరంకో వాగ్దానం ఉంది. నాకు తెలిసి నేను గమనించిన మట్టుకు ఈ వాగ్దానాలను పొందుటకు ఏ సేవకుడు, ఏ సంఘ పెద్ద, ఏ క్రైస్తవుడు ప్రార్థన చెయ్యడు కదా. పంపించువారు ప్రార్థన చెయ్యరు, పుచ్చుకొని వారు ప్రార్థన చెయ్యరు. కానీ మొత్తం మీద ప్రార్థన చేయకుండానే, ప్రభువుని అడగకుండానే ఏం చేస్తున్నారు? వాగ్దానములు తీసుకుంటున్నారు. వాగ్దానములు తీసుకుంటున్నారు. అట్లయితే కొంతమంది ఏమో ఉచితంగా వాగ్దానం పంపిస్తున్నారు, ఇస్తున్నారు. మరికొంతమంది వాగ్దానాలను కొనుక్కుంటున్నారు. ఈరోజు దేవుని మహాకృప చేత ఒక వాగ్దానాన్ని మీకు ఇచ్చి నేను వెళ్దామని ఆశపడుతున్నాను. హల్లెలూయా. మీరు నాకు సహకరిస్తే ఓకే, రైట్. అసలు వాస్తవానికి వాగ్దానాలు చాలా రకరకాలు ఉన్నవి. ప్రభు కృప ఇస్తే ఒక 2 వాగ్దానాలు నేను ముందు పెడతాను. మొట్టమొదటి వాగ్దానం వచ్చి దేవుడు మనిషికి ఇచ్చినటువంటి వాగ్దానం. చెప్పండి, ఏంది? దేవుడు మనిషికి ఇచ్చినటువంటి వాగ్దానం. రెండో వాగ్దానం వచ్చి మనిషి మరొక మనిషికి ఇచ్చే వాగ్దానం. రెండు అర్థమయ్యామా? ఒకటేంటి? దేవుడు మనిషికి ఇచ్చే వాగ్దానం. మరొక వాగ్దానం వచ్చి మనిషి మరొక మనిషికి ఇచ్చేటటువంటి వాగ్దానం. సరే రండి పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. మనము పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. ఆ మహిమ ద్రోహసేవను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నారు. 2 కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుని. దయచేసి అందరూ కళ్ళు మూసుకోనండి. 2 చేతులు పైకెత్తి మన జీవితాలు ప్రభుకు సమర్పిస్తాం.
హల్లెలూయా. అందరం అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి ఆ మాట పేతురు రాసినటువంటి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఇక్కడ దేవుడు సంఘమునకును లేకపోతే మనకు ఎలాంటి వాగ్దానములు అనుగ్రహించాడో చెప్తున్నారు. ఎలాంటి వాగ్దానం ఉంటవి? అమూల్యములైనటువంటి వాగ్దానము. చెప్పండి, ఎలా వాగ్దానం అమ్మా? కొంచెం చెప్పాలమ్మా. ఏదది? అమూల్యమైన వాగ్దానం అంటే అర్థం ఏంటి? అమూల్యమైన వాగ్దానం అంటే ఏంటి అనగా, ప్రపంచములో దేవుడు అనుగ్రహించే ఆ వాగ్దానమునకు ఎవరు కూడా వెల చెల్లించలేరు. హల్లెలూయా. అంతే కదయ్యా, మూల్యము చెల్లించలేరు అనగా ఈ ప్రపంచాన్ని మొత్తం అమ్మిన ఎవరు కూడా ఒక్క వాగ్దానమును కొనలేరు. అంత విలువైనవి దేవుడు లోకానికి, సంఘానికి ఇచ్చేటటువంటి వాగ్దానములు. హల్లెలూయా. అక్కడ ఏముంది? అమూల్యములైన వాగ్దానం. 10 ఎకరాల పొలములు కాదు, ఒక బిల్డింగ్లు కాదు, ప్రపంచాన్ని మొత్తం అమ్మిన ఒక్క వాగ్దానం కూడా మనం కొనలేము. రెండో విషయం ఏంటంటే, దేవుని యొక్క వాగ్దానములకు ఇంత అని మన రేటు కట్టలేము. వాటిని ఏమంటామంటే అమూల్యమైనటువంటి వాగ్దానం. అంత విలువైనటువంటి వాగ్దానమును దేవుడు సంఘమునకు అనుగ్రహించి ఉన్నారు. అట్లయితే అలాంటి వాగ్దానం పొందాలి అంటే మనమేం చేయాలి? హల్లెలూయా. ఇది పాస్టర్ గారు వాట్సాప్ లో విశ్వాసి పంపించే వాగ్దానం కాదు. హైదరాబాద్ లోనో, మచిలీపట్నంలోనో, రాజమండ్రిలోనో, విజయవాడలోనో కొనుకొచ్చి ఇచ్చే వాగ్దానం అంత నుంచి కాదు. హల్లెలూయా. ఇది అమూల్యమైన వాగ్దానములు, అత్యధికమైనటువంటి వాగ్దానములు. ఆ వాగ్దానం పొందాలంటే కింద చదవమ్మా మరోసారి. దురాశలు అనుసరించటం వలన దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ వాగ్దానములను దేవుడు సంఘమునకు ఎందుకు అనుగ్రహిస్తున్నారో అక్కడ వ్రాయబడింది. ఇంకా మనం చదువుతాము హెబ్రీ పత్రికలో, ఈ దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానములు మనవులు పొందాలి అంటే వారికి ఓరిమి అంటే ఓపిక అవసరము అనే హెబ్రీ పత్రికలో మనం చదువుతున్నాం. ఓకే, ఇప్పుడు మానవుడు కొనలేని, మానవుడు ఇవ్వలేని, చివరికి దేవుని దాసులమైన మేము కూడా మీకు ఇవ్వలేనటువంటి ఆ వాగ్దానములు ఏమిటి? ఆ అమూల్యమైన వాగ్దానం ఏంటి? హల్లెలూయా. ఆ అమూల్యమైన వాగ్దానం ఏమిటి? దాన్ని చూద్దాం ఒకసారి. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. మైక్ లేదమ్మా, అందరికీ. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి చాలు. హల్లెలూయా. అప్పుడు మాట ఏమన్నారా? క్రీస్తు యేసునందున్న, చెప్పండి ఒకసారి ఎట్లా అంట? క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నారు. ఆ ప్రభువైన యేసుక్రీస్తులో ఏముందంట? జీవం ఉంది. ఆ జీవమును గూర్చిన వాగ్దానము ఈ లోకానికి ఇవ్వబడింది. హల్లెలూయా. అయితే క్రీస్తులో ఉన్నటువంటి ఆ జీవాన్ని పొందడానికి మనం ఏం చెల్లించాలి? హల్లెలూయా. మూల్యం చెల్లించలేము.
మూల్యం చెల్లిస్తే జీవం అనే వాగ్దానం దొరకదు. ఏమర్థమైందమ్మా? డబ్బు చెల్లిస్తేనో, దశభాగాలు ఇస్తేనో, కానుకలు ఇస్తేనో ఈ జీవం అనే వాగ్దానం దొరకదు. హల్లెలూయా. ఇంకా వాక్యం రాయబడింది, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? గొర్రెలకు జీవమును, ఎవరన్నా చెప్పేది? గొర్రెలకు జీవమును, సమృద్ధి అనే జీవమును ఇచ్చుటకు వచ్చెను. హల్లెలూయా. యేసు ఎందుకు వచ్చారు అంటే జీవమునివ్వడానికి వచ్చారు. ఇంకా వాక్యం అంటుంది, ప్రభు అన్నారు, నేను మార్గమై ఉన్నాను, నేను సత్యమై ఉన్నాను, నేనేమై ఉన్నాను? జీవమై ఉన్నాను. హల్లెలూయా. అనగా ప్రభు అయిన యేసు జీవమై ఉన్నారు. అతను ఏముంది? జీవముంది. నేనంటాను, ఒక వ్యక్తికి మనం ఆహారం ఇవ్వాలంటే ఆ వ్యక్తికి ఏం కావాలి? ఆకలి కావాలి. ఒక వ్యక్తి నీళ్ళు తాగాలి అంటే వ్యక్తికి ఏం కావాలి? దాహం కావాలి. ఒక వ్యక్తి ఎదుట మనం ఫ్యాన్ వేయాలంటే దానికి ఉక్కబోత ఉండాలి. ఒక వ్యక్తి దగ్గర దీపము, క్యాండిల్, లైట్ పెట్టాలి అంటే అక్కడ ఏముండాలి? చీకటి ఉండాలి. అట్లయితే వాక్యమైన దేవుడు, ఆత్మీయుడు దేవుడు నోటి మాట ద్వారా సర్వ లోకములను చేసిన దేవుడు ఒక పాప శరీర ఆకారంలో ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే వాక్యం అంటుంది, జీవాన్ని ఇచ్చుటకు వచ్చును. మరైతే జీవం ఎవరికి కావాలి? ఏ కులం వారికి, ఏ మతం వారికి, ఏ జాతి వారికి, ఏ ఊరి వారికి, ఏ రాష్ట్రం వారికి జీవం కావాలి? హల్లెలూయా. అనగా ఎవరైతే మరణములో ఉన్నారో వారికి ఏం కావాలి? జీవం కావాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే తమ బతుకులో, తమ జీవితంలో మరణమును కలిగి ఉన్నారో వారికి ఏం కావాలి? జీవము కావాలి. కానీ ఈ రోజుల్లో మానవుడు మేము ఏమై ఉన్నామో అది గుర్తు చేస్తలేదు. ఈరోజు చాలా మంది చర్చకు వస్తున్నారు, పాట పాడుతున్నారు, ఇంకా భక్తి చేస్తున్నారు, కానీ నిజానికి వారు ఏమై ఉన్నారో, ఎలా ఉన్నారో గుర్తించని గుడ్డివారిగా నేడు అనేకులు మారిపోయారు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి కనీసము యేసు ప్రభువునటువంటి జీవాన్ని మనం పొందుకొని ఇంటికి వెళ్ళిపోదాం. హల్లెలూయా. సరే, మీకు అర్థంగా చెప్తాను. ఎవరైనా వస్తారా? కొంచెం పైకి రండి. ఎటుపోయారు? మైక్ లేచేవారు కొంచెం పట్టాలి. ఎందుకంటే ఈ రాత్రి మీరేమైనారో అది మీకు అర్థం కాదు. చాలు, మేము భక్తి పరులము, నీతి మంతులము కానీ తర్వాత సంగతి. దేవుని యొక్క వాక్య వెలుగులో నేనేమై ఉన్నాను, నాకు నిజంగా దేవుడు అవసరమా, ఇది ఈ రాత్రి మీరు వినగొడుతున్నారు. హల్లెలూయా. సరే, మంచిది. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 8:34. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. చాలు. ఈ మాట చెప్పారమ్మా. ఎందుకు నేను మళ్ళీ చెప్తున్నాయ్యా? నేను మీతో మాట్లాడకు వచ్చినాను. ఎందుకు వచ్చాను? ఈ రాళ్ళకు చెట్లకు అయితే కాదు, మా ఇంటర్ కూడా వస్తున్నాయి. ఓకే, హల్లెలూయా. మీరు ఎందుకు వచ్చినారు? నా ద్వారా మీరు వాక్యాన్ని వినడానికి వచ్చినారు. రైట్, ఓకే, హల్లెలూయా. రైట్. అట్లా యేసు అంటున్నాడు, ప్రభువు యేసు అన్నారు, పాపము చేయు ప్రతి వాడు, కులమని, మతమని, జాతని, భాషని, పొట్టని, పొడుగని, స్త్రీ అని ఎటువంటి భేదం లేదు. హల్లెలూయా. పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసు. అంటే ఎవరు? మీరే పట్టలు అంటారు, మా ఊరి దిక్కు పట్టలు అంటే కొంచెం పెద్ద. మీ దిక్కు ఏమంటారు? పట్టలు అంటారు, జీతగాడు అంటారు కదా. అధికారం ఏమంటారు? రైట్, ఓకే. ఇప్పుడు పాపం చేయి ప్రతివాడు పాపానికి. ఇప్పుడు పాపం యజమాన, పాపి యజమాన మంచినాలే. పాపి వేరు, పాపం వేరు. నిజమయ్యా? పాపం వేరు, పాపి వేరు. అయితే అపవాది వల్ల ఏమొచ్చింది? ఆజ్ఞ అతిక్రమమే పాపం.
పాపం ఏంటి? దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఇప్పుడు పాపము చెయ్య ప్రతి వారెవరంట? పాపానికి. ఇప్పుడు సపోజ్ ఈయన పాపి అనుకుందాం, ఈయన అనుకుందాం పాపి అనుకుందాం. ఓకే రైట్. ఈయన ఇప్పుడు ఇంకో వ్యక్తి లేరు కనుక నేను మాట్లాడుతున్నా. వస్తారా తమ్ముడు? వస్తారా? థ్యాంక్ యూ. మళ్ళీ పిలుస్తా. ఓకే రైట్. ఈయన ఎవరు అనుకుందాము? పాపి. ఈయనెవరు చెప్పండి కొంచెం? పాపి. ఈయనెవరు? పాపం. అర్థదా? ఇప్పుడు దేవుడు నరుడు ఎట్లా పుట్టించాడు? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించేట్లంట. ఇంకో మాట ఉంది, దేవుడు నరులను తన పోలికలో పుట్టించను. పోలిక అంటే పొడగాటి గడ్డం, పొడగాటి జుట్టు, కర్రల ఈ సంఖ్యలో గొర్రెపిల్లి, ఇంకో చేతిలో కర్ర కాదు. హల్లెలూయా. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, నాకు మీరు కట్టు మనం ఏ భోజనం వాక్యం అంటుంది. హల్లెలూయా. ఇంకో మాట ఉంది, ఏంది? హస్తకృతములైనటువంటి ఆలయాల్లో నేను నివసించుదోడను కాను. సో కాబట్టి దేవుని పోలిక ఏంటి అంటే యథార్థత, నీతి, సత్యం, వెలుగు అని వాక్యంలో వ్రాయబడింది. హల్లెలూయా. ఎందుకంటే అటు వెళ్తే మనం త్వరగా రాంగ్ కనుక నేను షార్ట్ గా వెళ్ళిపోతాను. ఓకే రైట్. ఈయనెవరు ఇప్పుడు? పాపి. ఈయనెవరు? పాపం. రెండు ఒకటే వేరు వేరా? అమ్మయ్య, రెండు స్తోత్రం. అట్లయితే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అంటే, ఇప్పుడు మానవుడు ఎవరు వచ్చిండు? మానవుడు దేవుని వల్ల వచ్చిండు, అవును కదా? మానవుడు దేవుని వల్ల వచ్చాడు. కానీ పాపము అమ్మా, హల్లెలూయా, దేవుని మాట అతిక్రమించడం వల్ల అపవాది మాట లోబడి వచ్చేసింది. హల్లెలూయా. అనగా ఈ వ్యక్తి ఏమో దేవుని వల్ల, ఈ వ్యక్తి అంటే ఎవరు? మీరే. ఇంకొక ఈ వ్యక్తి ఎవరు? ఇప్పుడు మీరేమో దేవుని వల్ల వచ్చారు, కానీ మీలోకి ఏమొచ్చేసింది? పాపం వచ్చింది. ఆ పాపం ఏదో వచ్చేసిందంటే ఇప్పుడు మీరా ఇది తర్వాత నా భాష బ్రతుకు తల్లి దానికి సూత్రం. ఓకే. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? దేవుని వల్ల. ఈయన ఓకే రైట్. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నాయి నీవిట్రా. ఓకే. ఇప్పుడు మీకు చిన్న సవాల్. నా మాట వింటున్నటువంటి ఈ చుట్టూరు గ్రామ ప్రజలకు వచ్చిన మీ అందరికి సవాల్. మీరు ఏ కులమైన కావచ్చు, మీరు ఏ సంఘమైన ఒక్క సవాలు. నాకు 40 ఏళ్ళు ఉన్నాయి, ఇప్పుడు 30 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు నేను పుట్టి నుంచి ఏ పాపము చెయ్యలేదు అన్నవారు చేయలేకుండా ఒకసారి నా మాట మీకు అర్థం కదా? మళ్ళీ చెప్తా. నేను పాపం చేయలే అన్నవారు ఏం చేయండి ఒకసారి? చేయలేపండి. దేనికి స్తోత్రం. అయితే వాక్యం అంటుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అట్లయితే కులమని, మతమని, జాతని ఏ భేదము లేకుండా అందరెవరు పాపమును చేసిన వారే. అయితే ఎవరైతే పాపాన్ని చేశారో ఆ పాపం అంట, మీకే పాపం కదా ఈ పాపి. ఈయనెవరు? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ ఇద్దరు యజమాని ఎవరు? ఈయన అమ్మా అంటే ఈయన కదా. ఈయనెవరు? దాసుడు. రైట్. ఈయనెవరు? పాపమేమో యజమాని, మరి పాప ఎవరు? దాసుడు. ఓకే. ఇప్పుడు పాపం యొక్క అబద్ధం కావచ్చు, స్వార్థం కావచ్చు, గర్వం కావచ్చు, అహంకారం కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఈ పాపానికి ఈయనెవరు? దాసుడు. ఇంకో చిన్న ప్రశ్న తల్లి. ఇప్పుడు దాసుని మాట యజమాని వింటాడా? యజమాని మాట దాసుడు వింటారా? మా ఊళ్ళో అంతే, మా ఊళ్ళో కూడా అంతే. అంటే ఎవరు మడినాలే? ఈయన యజమాని కనుక ఎవరు మడినాలే? రైట్. ఇంకో మడిదం వేసేది యోహాను రాసిన మొదటి పత్రిక
యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:8. మన సత్యమునకు సహాయము అన్నట్టు అట్టి వారికి ఉపకారం చేయబద్దమై ఉన్న యోహాను రాసిన మొదటి పత్రిక 3:8. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అందరు చెప్పాల, పాపము చే ప్రతివాడు అపవాది. ఇప్పుడు ఎవరు? పాపము చేసినవాడు కనుక పాపానికి దాసుడు. రెండవది ఏంటంటే అపవాది సంబంధి. ఓకే, క్లియరా? ఈయనెవరు ఇప్పుడు? పాపానికి దాచబడిన పాపానికి దాసుడు, సాతానుకు. ఇప్పుడు చెప్ప చేయను నువ్వు కూడా చేయి. హల్లెలూయా. ఇప్పుడు నేను దేవుని దాసుని, అయ్యా పరలోకం పోదా అంటే ఏమంటుంది కదా సార్? ఇక్కడికి నేను ఏమనుకున్నా, నాకు నా సంబంధి ఏంటడిగా, నా సంబంధి అది కాదండి, మా బిలీవర్ అండి. ఎవరైనా బిలీవైతే పాట పాడతాడు, నువ్వైతే పాట పాడించుకో, నువ్వైతే శాసనం తీసుకో, కళ తీసుకో, వాక్యం తెప్పించుకో, కానీ ఏ సంబంధి? నీ సాతాను సంబంధులు భక్తి చేస్తే సవంగి ఇబ్బంది లేదు. హల్లెలూయా. కానీ సాతాను సంబంధం తెంపేస్తే ఎవరి కోపం వస్తుంది? అపవాది కోపం వస్తుంది. హల్లెలూయా. నువ్వు సాతాను సంబంధం ఉండి నువ్వు గౌరవం చెయ్యి, చర్చి వెళ్ళు, సందాయి, నువ్వు సేవ చెయ్యి, ఏం కాదు. హల్లెలూయా. ఇప్పుడు ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి బ్రతుకు ఇంతే. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. పాపానికి దాసుడు, రెండవది సాతాను సంబంధి. ఇప్పుడు ఈ పాపం వల్ల, ఈ సాతాను వల్ల ఏమొచ్చింది అంటే, రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం, 5:12. ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపమును, పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించను అలాగుననే. చాలా వినండి. హల్లెలూయా. ఎప్పుడైతే మానవుడు దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశారో అప్పుడు ఈ వ్యక్తిలో మన జరిగిన మార్పు ఏంటంటే అతని లోనికి మరణం వచ్చింది. ఏమో చెప్పండి ఒకసారి. మరణం వచ్చింది, జీవం వెళ్ళిపోయింది. ఏం వెళ్ళిపోయింది? జీవం వెళ్ళిపోయింది, వెలుగు వెళ్ళిపోయింది, మహిమ వెళ్ళిపోయింది, నీతి సత్యం ఇదానే దేవుని యొక్క స్వభావం నష్టమైపోయింది. హల్లెలూయా. ఒక్క ముక్కలు చెప్పాలి అంటే జీవము అనే, మహిమ అనే, నీతి అనే, సత్యము అనే ఆ జీవం అనే క్రీస్తు బయటికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమొచ్చిందంటే ఆ స్థానంలోనికి మరణము అనే ఎత్తు వచ్చేసారన్నమాట. ఇప్పుడు మనం కొంచెం చేసి చేసుకుంటాం. హల్లెలూయా. ఇప్పుడు ఏమనుకుందాం, ఇదేంటి? జీవం ఎవరిలో ఉండకప్పుడు మీరు ఆలోచించండి. ఈ ఇద్దరు రాకమునుపు ఎవరుండే? పట్టుకో. జీవం ఉండే ఎవరిలో? మానవుడిలో. అంటే మానవుడు సాతాను సంబంధి కాకమునుపు, మానవుడు దేవుని ఆజ్ఞ అతిక్రమించక ముందు ఎవరు అనగా ఆదాము అవ్వలు దేవుని వనములో ఉన్నప్పుడు ఏముండే? జీవం ఉండే, అనగా ఆత్మలో బ్రతికి ఉండే. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ అతిక్రమించారో అప్పుడు వారు ఆత్మలమైపోయారు, చచ్చిపోయారు. ఆ మాట ఎఫెసీ పత్రిక చూడండి ఒకసారి. చదవండి, టైం కొద్దిగా ఉంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం త్వరగా. ఎఫెసీ పత్రిక 2:1. అపరాధము చేతను పాపము చేత మీరు చచ్చిపోయారు. హల్లెలూయా. అనగా ఈ సాతాను ఈ పాపం చేసినంటే దేవుని జీవాన్ని బయటికి వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఏమొచ్చేసింది? మరణం వచ్చింది. చెప్పండి కొంచెం. మరణం. ఇప్పుడు ఏంటి? ఈయనెవరు అంటే పాపానికి దాసుడు.
ఈయనెవరు అంటే సాతాను సంబంధి. లోపలేముంది చెప్పండి, లోపలేముంది మరణం. చెప్పండి, లోపలేముంది మరణం. ఏముంది లోపల? మరణం. ఎలా వచ్చింది మరణం అని చూస్తే పాపము చేయటం వల్ల, సాతాను మాట వినటం వల్ల మానవుని ఆత్మలోనికి ఏమొచ్చేసింది? కాళ్ళు ఉన్నాయి. దేవుని మాట అతిక్రమిస్తే కాళ్ళు పోలే, కన్ను పోలే, చేతులు పోలే, ముక్కు పోలే, ఆస్తి పోలే. దేవుని జీవం, దేవుని నీతి, దేవుని మహిమ, దేవుని భయం, దేవుని పవిత్రత నష్టమైపోయింది. ఇప్పుడు పాపం చేసిన మానవుడు పాపానికి బానిసైపోయాడు, సాతాను సంబంధమైపోయాడు, చివరికి ఆత్మలో మరణాన్ని కలిగి ఉన్నాడు. ఇది మానవుని చరిత్ర, ఇది మన బ్రతుకు, ఇదే మన జీవితం. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరిని చూస్తే వీళ్ళు పాట పాడలేరా? హల్లెలూయా. పాటలు పాడలేరా? పాడగలరు. ప్రే చేయలేరా? చేయగలరు. వాక్యం చెప్పలేరా? చెప్పగలరు. కానీ ఈ వ్యక్తి ఇలా నుండి ఎంత సూపర్ భక్తి చేసినా చచ్చిన మరో క్షణం ఎడిపోతారు. అమ్మ చెప్పండి. చచ్చిన మరో క్షణం బగ మండుచున్న అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. చనిపోయిన మరో క్షణం మండుచున్న అగ్ని గుండంలో వెళ్ళిపోతారు. అట్లయితే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఎవరు? పాపానికి దాసుడు, రెండవది సాతాను సంబంధి. రైట్. కానీ పైకి ఎవరు తెలుసా? క్రైస్తవుడు. పైకి ఎవరు? ఎగ్జాంపుల్, మీరెవరు నాకు నిజంగా తెలియదు, నేను చెప్తున్నాను. ఇప్పుడు శుక్రవారం వచ్చింది. ఏం వచ్చింది? శుక్రవారం వచ్చింది. శుక్రవారం రాగానే ఈ పాపము, ఈ అపవిత్రాత్మ లేదా ఎవరు సాధనం అంటే వెళ్ళు. ఎక్కడ వెళ్ళు? మచిలీపట్నం వెళ్ళు. ఎవరు చెప్తున్నారు మచిలీపట్నం వెళ్ళమని? ఈ పాపము ఏమన్నారు? మచిలీపట్నం వెళ్ళు, మచిలీపట్నం వెళ్ళు. ఎందుకు? ఇది శుక్రవారం కొత్త సినిమా వచ్చేసింది. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇది క్రైస్తవుడే. నిన్న ఆదివారం బల్ల గుద్దు పాపి చెప్పినోడే, ప్రార్థన చేసినోడే, దుంకినోడే, పాట పాడినోడే. ఇప్పుడు ఇద్దరు ఏకమెత్తున్నారు. ఎక్కడ వెళ్ళు? రవీంద్ర బ్రదర్ ఖచ్చితంగా వెళ్ళాల్సింది. ఎక్కడికి? మచిలీపట్నం. ఎందుకు? దగ్గర ఎందుకు వెళ్ళు? పొద్దుగా లేచి నుంచి తొందర టెన్షన్. మమ్మీ అన్నది, ఎక్కడ బాబు? అమ్మ కాలేజ్ ఉంది మమ్మీ. కదా, ఏముందమ్మా? కాలేజ్ ఉంది మమ్మీ. ఎన్ని గంటలకు? అబద్ధం. హల్లెలూయా. ఆ సినిమా చూసేంత మట్టుకు నీకేముండదు, తృప్తి లేదు. కారణం ఏంటంటే నువ్వు పాట పాడుతున్నావు, నువ్వు వాక్యం చదువుతున్నావు, అయినప్పటికీ నీ మైండ్, నీ మనస్సు, నీ బాడీ నీ కంట్రోల్లో లేదు. పాపం యొక్క ఆధిపత్యం కింద ఉంది. ఎందుకంటే అధికారి ఏమంటున్నాడు? సినిమా చూడు, అంతే, చూడాల్సిందే. హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తారంటే నెత్తికి ఏం పెట్టుకుంటావు? చెప్పండి. నెత్తి పెట్టి ఓపెన్ చేస్తుంది, మూతికి మాస్క్ వచ్చేస్తుంది. ఎందుకు? హల్లెలూయా. ఈ ప్రకారం ఎందుకు అంటే నీకు అధికార దేవుడు కాదు. నీ అధికారి, నీ ప్రభువు, నీ దేవుడు దయ్యమే. హల్లెలూయా. ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా ఆ దినమున చూడాలన్న ఆశ లేకుండా
కోరిక లేకుండా ప్రతిరోజు ప్రార్థించువాడు తమ శరీరమును, ప్రాణమును, మనస్సును, మనస్సాక్షిని పవిత్రముగా యోసేపు వలె కాపాడుకున్నవాడే ప్రభు సంబంధి, ఆత్మ సంబంధి, పరలోక సంబంధి. హల్లెలూయా. ఈ వాక్యం అతను మీసాడా? ఇలాంటి వాక్యం వినేవాడు. మీరు చర్చ ఇప్పుడు మోకరించండి, మీ కాళ్ళు వస్తాయి, ఇల్లు వస్తాయి, పొలం వస్తాయి, అంటే మీకు ఉద్యోగం వస్తుంది. హల్లెలూయా. సరే, హల్లెలూయా. ఇప్పుడు ఇది నేను చెప్పినాను, క్రైస్తవుడు. ఇతనికి చిన్న గుడిసి ఉంది. ఏ గుడిసి ఉంది అంటే అదే కొంచెం మీరు సాధ్యం చదువుకుని. ఓకే, ఏ గుడిసి ఉంది? గుడిసి ఉంది. మా విషయం చదువుకుందా వచ్చిండు. అయ్యగారు ఏంటి బిడ్డ, నా కోసం ప్రార్థన చేయండి. ఏంటి ప్రాబ్లం? అందరేమో అమ్మా కట్టుకుంటున్నారు, నేనెక్కడున్నాను గుడిసెలో ఉన్నాను, ప్రార్థన చేయవా? సరే, ఏం చేసా ఇప్పుడు? కదా యేసయ్యా చెప్పండి, యేసయ్యా సహోదరుని ప్రేమ మీరేమి ఇవ్వండి, దాబా ఇచ్చాయి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మన సంఘం అంతటి ప్రార్థన దేవుడు ప్రేమించడానికి పట్టుకో. ఏమి చేయండు? ఏమొచ్చింది ఇప్పుడు చెప్పండి? దేని మీద వచ్చింది? సంఘం యొక్క సేవకుల యొక్క ప్రార్థన బట్టి, దేవుని యొక్క కృపను బట్టి అందరం కలిసి ఒక దినాన్ని మనం పెళ్లి చేయమని ఫలాని డేటులో రవీంద్ర బ్రదర్ యొక్క గృహ ప్రవేశం. హల్లెలూయా. ఓ అందరూ వచ్చారు, ఇంటి లైట్లు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు దేవుని మహాకృప చేత మీ అందరి ప్రార్థన వర్ధన నాకు ఏమిచ్చాడు? చూపెట్టు, ఏమిచ్చాడు? అమ్మ దేవునికి స్తోత్రం. ఇప్పుడు అన్నాడు అయ్యా ఇంకో చిన్న విషయం. ఇంకేంటయ్యా? పెళ్ళి కాలేదు. ఏం కాలేదు? పెళ్ళి కాలేదయ్యా. సరే, షురు మళ్ళీ ఏం షురు? ప్రార్థన షురు. ఏమని? ప్రభువారికి వెళ్ళలేదు, మంచి భార్య ఇచ్చాయి. సరే, రెండోది ఏమిచ్చాడు? పట్టుకో, ఏమిచ్చాడు దేవుడు? భార్య ఇచ్చే మంచి పెళ్ళి అయిపోయింది. దాని తర్వాత అన్నారయ్యా పెళ్ళై 10 ఏళ్ళాయే, 15 ఏళ్ళాయే, 5 ఏళ్ళ ఇవ్వలేరు, పిల్లలు లేరయ్యా. మళ్ళా షురు ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఏమో ఇప్పుడు ఏమిచ్చాడు? చెప్పండి గట్టిగా. పిల్లలు ఇచ్చాడు. హల్లెలూయా. ఇంత అయిపోతున్నాడు. అయ్యా ఇల్లు కట్టుకన్నా, రెండోది పెళ్లి చేసుకున్నా, పిల్లలు కన్నా, కానీ ఉన్న ఈ చిన్న చిన్న ఉద్యోగంతో, ఈ చిన్న చిన్న వ్యాపారంతో కుటుంబాన్ని నేను నెట్టుకోలేకపోతున్నానయ్యా. మరి ఏం కావాలా? కొంచెం ప్రార్థన చేయండి అయ్యా. దేనికోసం? దీనికి అర్థమైపోయింది ఆల్రెడీ. కాదు, అర్థమైపోయింది. ఏమని? ఏం కావాలంట? చెప్పరేంటి? జాబ్ కావాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమిచ్చాడు? హల్లెలూయా. ఇప్పుడు నువ్వు పెట్టయ్యా, దేవుడికి ఏమిచ్చింది చెప్పాలి? నువ్వు చెప్పుగా. దేవుడికి ఏమిచ్చాడు? ఇల్లు, పెళ్ళి, జాబ్. అమ్మయ్యా, దాని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నిటిని పొందుకున్నది దయ్యాన్ని బట్టి, దేవుని బట్టా? చెప్పాలి మీరు. దయ్యం సంబంధం లేదు. హల్లెలూయా. చెప్పే విషయం ఏంటంటే, ఓకే, ఇల్లు వచ్చింది దేవుడే, భార్య దేవుడే, పిల్లలు దేవుడే, తర్వాత జాబు దేవుడే. హల్లెలూయా. ఇప్పుడు దేవుని చేత, దేవుని సంఘం ద్వారా, దైవ సేవల ప్రార్థన ద్వారా ఇవన్నీ పొందుకున్నాడు. 10% అని పొందుకున్నాడు. ఇప్పుడు సవాళ్ళు ఇన్ని పొందుకున్న ఈ విశ్వాసం, హల్లెలూయా, మంచిదండి, ఇన్ని పొందుకున్న ఈ విశ్వాసి చచ్చిపోతే పరలోకమా పాతాళమా? చెప్పాలి మీరు. ఏమవుతుంది మీకు? అర్థమైందయ్యా? ఇది సాక్ష్యం, గొప్ప సాక్ష్యం అండి, గొప్ప సాక్ష్యం. పొడగాని సాక్ష్యం ఏంటి? నేను ప్రార్థిస్తే గుడిసె బిల్డింగ్ అయిపోయింది. నేను ప్రార్థిస్తే తెల్లగా మిగిలిన బల దొరికింది.
ఇలాంటి పిల్లలు పుట్టేశారు. నాకు కార్ వచ్చేస్తుంది, నాకు బైక్ వచ్చేసింది, నాకు జాబ్ వచ్చేసింది. వచ్చారు నా ప్రార్థన, నా కన్నీటి ప్రార్థన, నా ఉపవాస ప్రార్థన మంచిదే. ఇప్పుడు సవాల్, ఇన్ని పొందుకున్న ఈ విశ్వాసి, ఈ క్రైస్తవుడు చచ్చిపోయిన మరో క్షణం ఎక్కడ ఉంటాడు? కొంచెం మంచి వినండి, ఇది కథ కాదు, ఇది పురాణం కాదు, ఇది నీ బ్రతుకు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఈయన చనిపోతే మళ్ళీ మనం వెళ్తాం. ఎవరు మనం వెళ్తాం, ఏం చేస్తాము? ఒక మాట ఉంటుంది అనమాట, ఏం చేస్తాం? నా పరుగును తుదముట్టించింది విశ్వాసము నా కింది కూడా ఉందని చెప్తారు. ఎందుకంటే మన సంఘ సభ్యుడు కనుక చేయాలి. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు నిజంగా ఈయన చనిపోయేటప్పుడు ఏమి చెప్పాలి? ఇప్పుడు మీరు ఈ రాత్రి నువ్వు చనిపోతే నీ ఆత్మ మండుచున్న అగ్నిగుండమా అబ్రహాము రోమ, నీకు చింత లేదు. పురుషులేమో సినిమాలో, ఆడపిల్లలేమో సీరియళ్ల ముందు. మీరు పాపానికి బానిసలు, మీ సాతాను సంబంధులు, పాపము మీకు యజమాని. హల్లెలూయా. మీ కోపం వస్తుంది అర్థమైపోయింది. మీకు అర్థం వచ్చేసి ఓకే. మీకు అర్థం కావడానికి సంఖ్యాకాండము 32:23. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం. మీరు అట్లు చెయ్యని యెడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును. హల్లెలూయా. ఇప్పుడు ఏం పట్టుకుందంట? నేను చెప్పినా మీ బైబిల్ ఉందా? ఉందా లేదా? ఏముంది బైబిల్లో? ఉందా లేదా? ఏముంది? పాస్ పట్టుకోండి ఇప్పుడు. హల్లెలూయా. ఏ పాపం పట్టుకుంది చెప్పాలి ఇప్పుడు? మిమ్మల్ని ఏ పాపం పట్టుకుంది? కొంతమంది ఉంటారండి మానవులు, మీరు కాదండి, చుట్టూ మంచోళ్ళే, నేను జనరల్గా మాట్లాడుతున్నా. కొంతమంది తల్లులు ఉంటారండి, చర్చలు 2 భాషలు ఎంత మంచి పడిస్తారు, కానీ కోపం వస్తే మాత్రం ఇంకొక లాంగ్వేజ్, ఇంకొక భాష వస్తుంది. చర్చల భాష మాట్లాడే వేరు అయ్యా, కొత్త భాష వస్తుంది. హల్లెలూయా. కొత్త భాష వస్తుంది, బాడీ కంట్రోల్లో ఉండదు. ఒకసారి ఒక పాస్టర్ చెప్పారు, మీరు వినొచ్చు. ఒక తల్లి చర్చికి రాలేదంట, ఆదివారం చర్చికి రాకపోతే సోమవారం రోజు అయ్యగారు ఇంటికి వెళ్ళాడు. ఏందమ్మా చర్చికి రాలేదంటే, అయ్యగారు ఆరోగ్యం బాగలే, కడుపంత ఒకటే నొప్పి అని అయ్యా కూర్చోండి అయ్యా పాలు తీసుకొచ్చి బయటికి పోయిందంట. ఎవరు? ఆ తల్లి. పోగానే ఇంట్లో బుడమకాయలు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, మీలాంటి వాళ్ళు, ఇక్కడ రాబెట్ అని, ఏమంది మమ్మీకి నిన్న అసలు హెల్త్ బాగాలేదా, మరి హాస్పిటల్ పోయిందని అడిగానంట. లేదు అంకుల్, నిన్న మమ్మీ మంచిగానే ఉంది, చికెన్ అండింది, అందరం కలిసి ముందు కాదు అంటే నిన్న సీరియల్ ఉండే, ఆ సీరియల్ కోసమని అమ్మ చర్చికి రాలే. ఇట్లా అంటే ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క పాపం వేసిన వీరిని పట్టుకుంది. చాలా మంది సేవకులు ఇంకో ధనాపేక్ష పట్టుకుంది, దురాశ పట్టుకుంది, నేనంటే ఏమనుకున్నావు అహం పట్టుకుంది. రకరకాల పాపాలు మీ మనసులను, మీ ఆత్మను పట్టుకున్నవి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరము అంటే పాపముల చేత పట్టబడ్డవారము, పాపానికి దాసులం. ఓకే, హల్లెలూయా. ఇంకో పద్ధతి చదవండి. యోబు గ్రంథము 24:19. యోబు గ్రంథం 24:19. అయ్యా, అనావశ్యతను ఉష్ణము చేతను పాతాళము పాపము చేసిన వారిని
చెప్పాలి గట్టిగా. ఎవరినంట? ఇప్పుడు అందరూ చెప్పాలి. పాతాళం ఎవరు పట్టుకుంటది? ఆహా, ఓకే. ఇప్పుడు సాతాను పట్టుకుంది, రెండోది పాపాలు పట్టుకున్నాయి. ఇప్పుడు మూడోది ఉందో ఏంటది? ఏంటి? పాతాళం. అంటే ఏంటి? అక్కడ ఏసీ ఇట్లా ఫ్యాన్ అన్ని ఉంటాయా? ఏంటి వాతావరణం అక్కడ? అమ్మో, మీకు వాక్యాలు బాగా తెలుసండి. అంటే చల్లగా ఉంటుంది అది. ఎంత వేడిగా ఉంటుందండి? చాలా వేడిగా ఉంటుందా? సో ట్రై చేయండి. స్టవ్ పై ముచ్చేసి, స్టవ్ గ్యాస్ పై ముచ్చేసి కొంచెం చేయబెట్టి చూడండి, ఎంత హల్లెలూయా, హల్లెలూయా. మీకు చిన్న ప్రశ్న అండి, చూద్దాం. చుట్టూరు వాళ్ళు చెప్తారో చూద్దాం. మనిషి రెండు భాగాలు. క్లోజింగ్ టైం ఎంత? 10 వరకు. ఓకేనా? ఓకే, రైట్. ఇప్పుడు టైం ఎంత? ఓకే. మనిషి రెండు భాగాలు. ఒకటి శరీరం, రెండవది ఆత్మ. ఒకటి ఏంటి? శరీరం, రెండోది ఏంటి? ఆత్మ. క్వశ్చన్ ఏంటంటే, ఈ నొప్పి బాధలు అన్నాయి కదా, ఇది శరీరానికి ఆత్మక? రెండు గుంపులు అయిపోతున్నాయండి ఇక్కడ. అమ్మా, నేను వీళ్ళు అడగలేదు, ఎందుకంటే వాళ్ళు మీ సేవకులు బాగుండదు. మీరు చెప్పుకోండి అయ్యా, ఎందుకంటే మీరు అలాగే చెప్తే ఇద్దరు గుర్తుపోతుంది మనది. ఓకే, రైట్. ఓకే, మీరు చెప్పాలి ఇప్పుడు ఏంటి? ఆత్మక బాధ. శిశు బాగా ఫిక్స్ అయిపోయినట్టున్నారు ఆత్మకాన్ని. సార్ సంతోషం తల్లి. సరే, ఏం చెప్తాను ఇప్పుడు. ఇప్పుడు మనమందరం ఎట్లున్నామండి? బతుకున్నాం. అంటే ఆత్మ అంటే మన దేహంలో ఏముంది? ఆత్మ ఉంది, రైట్? దేహంలో ఆత్మ వేరు, ఆత్మలో జీవం వేరు. మూడు వేరండి. శరీరం ఉండాలి, అంటే ఆత్మ ఉండాలి, ఆత్మలో ఉండాలి, జీవం ఉండాలి. ఆ జీవం క్రీస్తు ఉన్నారు. కానీ నేడు మనం రెండే ఉన్నాడు. శరీరం ఉంది, శరీరంలో ఏముంది? ఆత్మ ఉంది. ఓకే, రైట్. అయితే ఇప్పుడు కాళ్ళు, చేతులు అన్నీ ఉన్నవి. ఇప్పుడు ఏమైంది? ఆత్మ వెళ్ళిపోయింది. ఏం వెళ్ళిపోయింది? ఆత్మ వెళ్ళిపోయింది. చూడగలడా? చూడగలడా? అన్ని ఉన్నాయండి. నా మాట విన్నారా? కాళ్ళు ఉన్నాయి, చేతులు, గుండె అన్ని ఉన్నాయి. పోయిందేంటి? కంటి కనిపించే అన్ని అవయవాలు ఉన్నవి, కానీ కనపడిన ఆత్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనిషి చూడగలడా? వినగలడా? నడవగలడా? ఒక దెబ్బ కొట్టి చూడండి. నిలగొట్టంటారా? ఎందుకని? ఇప్పుడు దొమ్మ గడిస్తే ఏమంటాం? తల్లి దొమ్మ గడిస్తే నిద్రలో ఉంటామండి. కారణం ఏంటి? నిద్రలో ఉన్న నీ చేతు, నీ మైండ్ పనిచేస్తుంది. కానీ నీ ఆత్మ వెళ్ళిపోతే ఎన్ని దోమలు, ఎన్ని ఈగలు, ఎన్ని కుక్కలు నేను దానికి అర్థం కాదు. అవునా కదా? దీన్ని బట్టి నీకేమర్థమైంది? నొప్పి అనేది, బాధ అనేది, దుఃఖం అనేది శరీరానికి కాదు, ఆత్మకుంది. ఒకసారి నీలోని ఆత్మ వెళ్ళిపోతే నీ శరీరాన్ని ఏం చేసినా అది అర్థం కాదు. హల్లెలూయా. అయితే ఆత్మ బయటికి వెళ్ళిపోగానే బంధువులు, అన్నదమ్ములు అందరూ వస్తారు, ఏడుస్తారు. ఏం చేస్తారు? అయితే ఏం చేస్తారు? మట్టిని తోడి మట్టిలో పెట్టి మట్టి పోసిపోతారు. అవునా కాదా? అవునా కాదా? నీ ఆత్మ వెళ్ళిపోతే, నీ ఆత్మ వెళ్ళిపోతే నీ అన్నదమ్ములు వస్తారు, అక్కయ్యలు వస్తారు, నీ అందరూ వస్తారు. అందరూ వచ్చి మట్టిని తోడి మట్టిలో పెట్టి మట్టి పోసిపోతారు. అంతే. నీతో ఎవరు రారు, ఏది రాదు. హల్లెలూయా. అనగా శరీరానికి ఒకటే ముగింపు ఏంటి? మన్న కనుక మన్న అయిపోవాల్సిందే. హల్లెలూయా. కానీ ఆత్మకు రెండు ముగింపులు. ఏంటి? ఆత్మకు రెండు ముగింపులు. ఒకటి పరలోకం, మరొకటి పాతాళం. హల్లెలూయా. వాక్యం అంటుంది, ఎవరినైతే, ఎవరి ఆత్మనైతే, ఎవరి మనసునైతే ఈ పాపాలు పట్టుకున్నవో వారిని, అంటే వారి ఆత్మను పాతాళం పట్టుకుంటది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన ఉన్నాడు, మీకు బాగా తెలిసిన ఆయన. తెలుసా మీకు? ఒక ఆయన ఉన్నాడు, మీకు అందరు బాగా తెలుసు, మాకు కూడా బాగా తెలుసు. ఇంకా చూడలేము మనం అతన్ని.
కానీ మనకు బాగా తెలుసు ఎవరు అంటే ధనవంతుడు. ఎవరు? ఏం లేదు, పిల్లకి ఏమున్నాయి? ఇల్లు ఉందా లేదా? పిల్లలు ఉందా లేదా? ఇంకో తెలుసా, ఈ మహానుభావుడు తెలుసా అండి, పాతాళం పోయిన తర్వాత రొమ్ము కొట్టుకుంటే ఏమని చెప్పిండు? ఏమంటారా వేసిండు? అమ్మో, మరి నాకు మాట్లాడుతా, తండ్రి ఎక్కడ, కొడుకు ఎక్కడ ఉండాలి? తండ్రి ఎక్కడుండో కొడుకు కూడా, మరి తండ్రి ఎక్కడ ఉన్నాడు? పైన. ఇది ఎక్కడ ఉన్నాడు అంటే అబ్రహాము సంబంధులందరూ పరలోకం. నాయనా తండ్రి అని భక్తి చేసిన ప్రతి ఒక్కరికి పరలోకం లేదు. ఏమన్నాడు? తండ్రి అయిన అబ్రహామా, అబ్బో బాబో ఎంత గొప్ప పిలుపు, ఇంత మంచి ప్రార్థనలో. తండ్రి అయిన అబ్రహాం అని ప్రార్థించేవాడు కూడా పాతాళంలో బహు వ్యాధన పడుతున్నాడు అని లూకాసు స్పష్టంగా రాయబడింది. ఇంకో ఉన్నాడు, బట్టలు లేవు, ఆరోగ్యం లేవు, ఆస్తులు లేవు, ఏమీ లేదు, అయినప్పటికీ తన ఆత్మ లోపట జీవము అనే, ఏమని? జీవము అనే నిత్య జీవం అనే క్రీస్తును కలిగి ఉన్నాడు కనుక చనిపోయిన మరో క్షణమునే అబ్రహామున ఆనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా మాట వింటున్నా తల్లులారా, చెల్లెల్లారా, అక్కలారా, అమ్మలారా, నీవు చర్చకు వస్తున్నావు, నీవు గుడికి వెళ్తున్నావు, పాట పాడుతున్నావు, ఏమి కోసం? దేని కోసం? ఇల్లు కోసమా? పొలం కోసమా? ఉద్యోగం కోసమా? లేకపోతే పాప మరణ నియమాంచి విమోచన పొంది జీవమైన క్రీస్తును పొందుకొనికినా? ఈరోజు నీకున్న విశ్వాసం, నీకున్న పునాది ఏమిటి? హల్లెలూయా. ఒక పని తెలిసింది, యోహాను సువార్త అనుకుంటాను, యోహాను సువార్త 5:40. యోహాను సువార్త 5:40 వచ్చినమా? అయితే నీకు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు రానున్నారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏం వీళ్ళు వస్తే రావట్లేదు, వీళ్ళు చెప్పాలి, మీరు రావట్లేదా? చెప్పాలి. ఇప్పుడు ఈ వాక్యం ఉంది కదా, వాళ్ళు వచ్చిన వారు రాని వారు దేవుని దగ్గరికి ఏమనండి? దేవుడి దగ్గరికి వచ్చారు, రాలేదు, వీళ్ళు రాలేదా? మళ్ళీ అన్నమాట కొంచెం. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు ఇప్పుడు చెప్పండి, వచ్చారా రాలేదా? అయ్యో రాలేదా? ఇప్పుడు ఎట్లా రాలేదా? ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? నేను పాపిని, నాకు పాప క్షమాపణ కావాలి. నేను పాపిని, నా దేవుడు ఎవరు? పవిత్రుడు. పాపిలను నన్ను పవిత్రపరచడానికే ప్రభు 3 మెక్కల పైన గొలుగొత్తాకులలో రక్తమంతే కార్చి ప్రాణం పెట్టారు. నా పాప క్షమాపణ కోసం, నేను పరిశుద్ధుని అవ్వడానికి, ప్రభు జీవాన్ని పొందడానికి రావట్లేదు, వస్తున్నారు. హల్లెలూయా. అనగా ఏ ఉద్దేశంతో రావాలో దానికోసం మీరు హల్లెలూయా. ఇంకో మాట మీకు అర్థం కాను దానికి అక్కడ ఏమంటారు అంటే, కొంత పెద్ద అనుకుంటాను, ఈ లోకం మట్టుకే మనము ప్రభువునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే మనం ఎవరమంట? దౌర్భాగ్యులం. ఈ జీవితకాలం మట్టుకే అంటే నీకు ఏముంది? ఇప్పుడు విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, కానీ దానికోసం నేను చనిపోయేంత మట్టుకు నాకేం కావాలి? నాకు అది ఎవరి సైడ్ పోతా. ఇట్లా చాలా మంది క్రైస్తవులు రోగం పోవడానికి, ఆస్తుల కోసం, పిల్లల కోసం వస్తున్నారు. కానీ ప్రభువు దుఃఖంతో చెప్తున్న మాట ఏంటంటే, నేను జీవమై ఉన్నాను, నేను నీతి అయి ఉన్నాను, నేను పునరుద్ధానమై ఉన్నాను. నా నుంచి కొన్ని పొందుకొని వెళ్ళిపోతున్నారు, కానీ జీవమైన నన్ను
నీతిలో నన్ను ఎవడు పొందుకొని రావట్లే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుణ్ణి సేవకు చెప్తున్నాను. ఈ చుట్టూరు ప్రాంతంలోని క్రైస్తవుల దేవుడు ఏడుస్తున్నాడు. క్రీస్తు యేసునందున్న జీవమును గురించిన వాగ్దానం ఇది. హల్లెలూయా. ఒక వాగ్దానం ఉంది అయ్యలారా, అమ్మలారా, ఒక వాగ్దానం ఉంది. ఏంటి ఆ వాగ్దానము? ఇది అమూల్యమైనది, ఇది శ్రేష్టమైనది, ఇది ప్రభువులో దాకుడిది, ఇది జీవమైనటువంటి వాగ్దానం. హల్లెలూయా. ఈ జీవము అనే వాగ్దానము నాకు కావాలి అని ఎంతమంది ఏడుస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, ఫాస్టింగ్ ఉంటున్నారు. ఈ వాగ్దానం మీరు పొంది ఉన్నారా? అయ్యలారా, దేవుని జీవము అనే పరిశుద్ధాత్మ అనే ఈ వాగ్దానము నువ్వు పొంది ఉన్నావా? కనీసం వాటి కోసం ఉపవాసం ఉంటున్నారా? ప్రార్థిస్తున్నారా? ఏడుస్తున్నారా? నీ విశ్వాసం ఉందా? హల్లెలూయా. ఈరోజు పాపము మిమ్మల్ని పట్టుకుంది, సదనము పట్టుకుంది. చివరికి ఏంటంటే ఈ వ్యక్తి మరణించగానే పాతాళం ఈ వ్యక్తి ఆత్మను పట్టుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం కావాలి? ఈ పాపికి ఏం కావాలి? పెద్ద బిల్డింగ్ కావాలా? కారు కావాలా? ఉద్యోగం కావాలా? లేకపోతే ఈ దయ్యం నుంచి, ఈ పాము నుంచి, ఈ మరణం నుంచి విమోచన కావాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఏం కావాలి? విడుదల కావాలి. హల్లెలూయా. ప్రభు అన్నాడు, నేను పరిచారము చేయించుకొని రాలేదు, కానీ అనేకుల విమోచన క్రయధనమును చెల్లించడం వచ్చి తిని. పరిచారం చేయుటకే ఏంటి ఆ పరిచర్య? యేసు క్రీస్తు చేసిన ఆ పరిచర్య ఏంటి? పాటపాడే పరిచర్యనా? కాదు. యేసు క్రీస్తు చేసే పరిచర్య సేవ ఏంటి అంటే పాపానికి బానిసగా, పాపము కట్ల చేత సాతాను సంబంధిగా మారినటువంటి మానవాళిని విడిపించుటయే, దేవునితో కలపటయే దేవుని పరిచర్య. హల్లెలూయా. ఇది ఏ పరిచర్య? ఇది ఏ సువార్త? ఇది ఏ గాస్పెల్? హల్లెలూయా. ఈరోజు 20 ఏళ్ళ విశ్వాసం కావచ్చు, 30 ఏళ్ళ విశ్వాసం కావచ్చు. ఒక చిన్న ప్రశ్న, ఈ రాత్రి చచ్చిపోతే నిన్ను పరలోకం పట్టుకుంటుందా, పాతాళం పట్టుకుంటుందా? యథార్థంగా చెప్పండి. మీరే సంఘమైన కావచ్చు, మీరేమైనా కావచ్చు, నాకు అనవసరం. ఈ రాత్రి మనం చనిపోతే ఈరోజు మన సంగతి ఏంటి? ఈరోజు మన గతి ఏంటి? హల్లెలూయా. ఇంకో మాట అండి, ఇంకో చిన్న మాట అండి. చాలా మంది పాస్టర్లు, మా బాబు ఇక్కడ ఉంది, పాస్టర్ కానీ సంఘ పెద్దలు కానీ మీటింగ్కి వెళ్ళినా ఎందుకు వెళ్ళినా ఏమనుకుంటారు చెప్పండి? అమ్మో, ఉందా మీకు? ఎందుకుంటారయ్యా? సెంటు కొట్టుకుంటారు. ఎందుకని? హల్లెలూయా. ఒక్క మాట సువాసన కోసం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 11:3. యెహోవా భయము అతనికి ఆమేన్. హల్లెలూయా. గట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఇది లేదు, ఏది లేదు? ఏంటి సువాసన అంటే? ఇప్పుడు భయమే అంటే కదయ్యా. దేవుని యొక్క భయం ఏంటి?
అంటే ఇంపైన అది సంగతి. కానీ భయం ఉందా మన దగ్గర? అంటే భయం ఏమన్నట్టు సువాసన, మరి ఏమన్నట్టు ఇప్పుడు దుర్వాసన. హల్లెలూయా. నువ్వు ప్రతి చోట క్రీస్తు సాక్షిగా అనేకులకు మాదిరికరముగా ఉండాలి అంటే నీ నోట్లకి ఏం రావాలి? ఎక్కడుంటే అక్కడ సువాసన రావాలి. ఏం రావాలి? సువాసన రావాలంటే ఏముండాలి ముందు? అది సంగతి. పాస భయం కాదు, పాసన భయం కాదు, తల్లి భయం కాదు, తండ్రి భయం ఏం కావాలి? దేవుని భయం కావాలి. ఈరోజు నీచం ఏంటంటే మీరు చూస్తుండొచ్చు, చర్చిల్లోనే దేవుని మందిరాల్లోనే ప్రేమించుకుంటున్నారు ఆడమగా. చాలా భయంకరం ఇది. చర్చకొచ్చేవారు, పాటగాడు వారు, ప్రార్థించేవారు వెనకే నడుస్తుంది లవ్ ప్రపోజల్ అంట. దేవుడు భయం ఉందా? వీరు దేవుడున్నాడా? ఇంకో మాట అండి, సువాసన చెప్తాను. ఇప్పుడు మా పాస్టర్ గారు ఉన్నారు, మమ్మల్ని ఆహ్వానించే పాస్టర్ గారు మన అబ్రహం గారు ఉన్నారు, మీ పేరు సురేష్ అయ్య గారు ఉన్నారు. ఇప్పుడు మీరు విశ్వాసంగా ఉన్నాం. మీరు టీవీలో సినిమాను సీరియల్ చూస్తున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ మీరు మంచోళ్ళే అనుకుని నన్ను చూస్తున్నారు. వెంటనే అబ్రహాం పాస్టర్ గారు కొడుకు వచ్చేసాడు, మీ ఇంటికి వచ్చాడు. ఇప్పుడు టీవీ కట్ అవుతుందా? కట్ కాదా? కట్ అంటారు కదా, కట్టేస్తారా? ఎందుకని అయ్యా కట్టలేదా? ఎందుకని అంటే ఒక మాట మంచిగా, పాస్టర్ గారు ఉంటే కట్టేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే, పాస్టర్ గారు వస్తే కట్టేస్తున్నప్పుడు మరి దేవుడే ఉంటే, ఆమేన్, మరి దేవుడు ఉంటే అంటున్నారా? మరి దేవుడు ఉంటే ఇప్పుడు చెప్పాడు దేవుడు నటలేట. హల్లెలూయా. మనం కోపం వస్తుంది, ఈనేంద్ర బాబు అడ్డగా చీట్లు చెప్తారు అనుకుంటున్నారా? ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే ఏమంటే ఈ రూట్ అనుకుంటున్నారా? ఏం చేయాలి? దేవుడికి ఎందుకు పిలిచాడా? నేను ఒక 20 ఏళ్ళు అవుతుంది, రూపాయి సంపాదించలే. దీనికి దేవుడే సాక్షి. ఈ సంవత్సరాన్ని నాలుగులో సేవకు వచ్చాను. ఈ 2020 అంటే 20 సంవత్సరాలు ఖచ్చితంగా. 20 సంవత్సరాల్లో ఒక్క రూపాయి సంపాదించలే. మీలాంటి వారు ఎవరు ప్రేమించినా అది రేపు అయిపోతుంది సేవకు, అంతే. ఇక్కడికి వచ్చి నేను ఇంటికున్నాను, కానీ నా జర్నీ చాలా భయంకరంగా ఉంటుంది. అనేక సార్లు తినలేకపోతే, మీరు తినరండి, మా తెలంగాణలో రొట్టెలు ఉంటాయి, జొన్న రొట్టెలు చేసుకుంటాం. అది ఒకసారి చేసుకుని ఎండబెట్టుకుంటే 100 తినొచ్చు. అట్లా ఇంటికి వచ్చి రొట్టె చేయించుకొని ఆ సెల్పుల పైన సన్సైడ్ పైన ఎండబెట్టుకొని రోజుకు రొట్టె తిని సేవ చేస్తున్నా. హల్లెలూయా. మా దేవుడు మనం పెంచింది ఆస్తుల కోసం కాదు, ఉన్న ఆస్తులు అమ్మేసి ఆత్మను రక్షించాలి. హల్లెలూయా. అట్లని చెప్పేసి మీ పాస్టర్ దశమ వద్దు, ఏదో చెప్పట్లేదు. బైబిల్ ఒక మాట ఉంది, ఏంటంటే ఉపదేశం పొందినవాడు ఉపదేశించిన వాడికి ఏం చేయాలి? మంచి భాగము ఇయ్యాలి. అది నేను అగ్నిస్ట్ కాదు, కానీ కొంచెం మంచి చాలా ఆశ ఉంటుంది, ఆత్మ సేవ ఉంటుంది, డబ్బులు ఉండవు. ఉచితంగా వెళుతున్నాను, ఉచితంగా సేవ చేస్తాం మేము. హల్లెలూయా. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, పాస్టర్ గారు మీ ఇంట్లో ఉంటే ఏమైపోతుందమ్మా? మరి పాస్టర్ ఉంటే అయిపోతే, నా ప్రశ్న ఏంటంటే, మీరు క్రైస్తవులు అయితే క్రీస్తు మీద ఉండాలి కదా, మరి క్రీస్తు మీలో ఉంటే ఎలా టీవీ నడుస్తుంది అని ఏం చేస్తున్నాడు? ఇంకో మాట మీకు అర్థం కావడానికి నేను ముగించేస్తాను. ఇక యోహాను రాసిన మొదటి మాట ఉన్నది, లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు. మరి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మీ పాపనో బాబో మందు అనుకుంటారా మీరు? అనుకుంటారా? ఎవరన్నా పెద్దయ్యా అనుకుంటావా? అబ్బా నా కొడుకు ఏం మంచిది అవుతుంటారా ఇది అబ్బా అని అంటారా? ఏసారు చంపలు వాయిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు నా సవాల్ ఏంటంటే, మీరు సినిమాకి వెళ్ళినా, అబద్ధాలు ఆడినా, భూతు మాటలు మాట్లాడినా, సినిమా ఇవన్నీ చేస్తూ కూడా మరి మీలో దేవుడు ఉంటే మిమ్మల్ని ఏమనట్లేదా? మీలో ఉన్న క్రీస్తు చచ్చిపోయాడా?
నిజంగా బతికి ఉంటే, అనగా సజీవుడు మృత్యుంజయుడు నీలో ఉంటే మేము గద్దిస్తాడు. తెలుసా, మీ మనస్సులో మేము గద్దిస్తాడు. పాస్టర్ గారి కంటే భయంకరంగా మన దేవుడు గద్దిస్తారు. హల్లెలూయా. కానీ మీకేమవుతుంది అర్థం ఏంటి? మనం క్రైస్తవులమేనా? క్రీస్తుని కలిగి ఉన్నామా? క్రీస్తు జీవాన్ని కలిగి ఉన్నామా? పాపము నుంచి సాధన నుంచి వేరైపోయామా? జీవము అనే ఆ వాగ్దానమును నువ్వు పొంది ఉన్నావా? లేకపోతే ఎటువైనవి ఏదో వీటి కోసము భక్తి చేస్తున్నావా? ఇలాగైతే నువ్వు చర్చకొచ్చి వేస్ట్, నువ్వు ప్రార్థించి వేస్ట్, ఉపవాసం ఉండి వేస్ట్. ఈ తాత్కాలికమైన వాటి కొరకే నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచితే అందరికంటే ఉన్నట్టు వీళ్ళు దౌర్భాగ్యులు అంట. అది ప్రభు చెప్తున్నమాట. ఇది ఈరోజు మీరు ధన్యుల దౌర్భాగ్యుల? హల్లెలూయా. ఈరోజు రాత్రి ఒకే ఒక్క మాట, ఇంకా చాలా ఉన్నవి, సుమారు 7 వాగ్దానాలు ఉన్నవి. ఈరోజు ఇది మన పరిస్థితి. పాపాలు పట్టుకున్నవి, నువ్వు సాతాను సంబంధివి. లోపట మరణం ఉంది. లోపట ఏముంది? మరణం ఉంది. చర్చకు వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, సందాయిస్తున్నావు, కాణికిస్తున్నావు, దశభాగిస్తున్నావు, అన్ని చేస్తున్న వారలారా, దేవుని జీవం మీలో ఉందా? దేవుని భయం మీలో ఉందా? ఈ వాగ్దానం కోసం ఏనాడైనా కడుపు కట్టుకొని ఉపవాసం ఉండి కన్నీరు గార్చి 3 మెట్ల పరిగులు దక్కుడులో రక్త ముద్దగా వేర్వేసయ్యా, పాప సంఖ్యలు తెంచివేయి, నన్ను నీ కుమారుడిగా స్వీకరించు, దత్తపుత్ర ఆత్మలను ముద్రించు. ఎప్పుడు ఎక్కడ ఎలా మనిషిన అబ్రహాము అనుకునే అట్టి కృప, అట్టి క్షమాపణ నాకు దయచేయమని ప్రార్థించావా? ఏమి క్రైస్తవ్యం? ఇది ఏం భక్తి? చాలా బాధకరం, చాలా బాధకరం. ఇది యేసు ప్రభువు వారు ఆయన వాక్యమై ఉన్నవాడు, ఆయన ఆత్మై ఉన్నవాడు, ఆయన వెలుగై ఉన్నవాడు, ఆయన సృష్టికర్త. పాపమును క్షమించే అధికారంగా ఒకే ఒక్కడు, యేసుక్రీస్తు. హల్లెలూయా. యోహాను పత్రికలో ఉంది, అపవాది క్రియలను లయపరచుటకే ప్రభువు ఇక్కడ ప్రత్యక్షమాయను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం కావాలి? నీలోనికి ప్రత్యక్షం కావాలి. ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షం వస్తుందో ఏమవుతుంది? ఈ సాధకులు ఏమైపోయి కూర్చో లయమైపోయినవి. పాపం ఏమైపోయింది? కూర్చో తొలగిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే మరణం ఏమైపోయింది? మరణం ఏమైపోయింది? మరణం తొలగిపోయింది. ఇప్పుడు జీవం వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమొచ్చేసింది? జీవం వచ్చేసింది. ఈ జీవాన్ని కలిగిన వాడే నిత్య జీవానికి వారసుడు. ప్రభాతి రాకడ. కానీ ఈ జీవం అనే వాగ్దానం నువ్వు పొంది ఉన్నావా? ప్రతిరోజు వాట్సాప్లో వాగ్దానం పంపిస్తున్నావు, ఫేస్బుక్లో వాగ్దానం పంపిస్తున్నావు. కానీ క్రీస్తు అనగా తండ్రి పంపించిన జీవమనే ఆ వాగ్దానమని యేసును నువ్వు పొందుకున్నావా? ఆ జీవమని యేసు నీలో ఉన్నాడ. ఈ రాత్రైనా కనీసం ఈ రాత్రైనా నిన్ను ప్రేమించి ఆ దేవుడితో మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను చూస్తున్నాను, చాలా మంది పాపం కలిసి పట్టబడ్డారు ఇక్కడ. మరి కొంతమంది అయితే నేను పేరు చెప్పదలుచుకోలేదు, కానీ మరి ఏమంటారు, బ్లూ ఫిల్మ్స్ అంటారు కదా, ఇక్కడ ఉన్నారు వాళ్ళు మీటింగ్ లో. బ్లూ ఫిల్మ్స్ చూసి వాళ్ళు ఉన్నారు. ఎంత నీచం ఇది, ఎంత భయంకరం ఇది! అక్రమ సంబంధాలు ఇవన్నీ ఎప్పుడు తెలుసా? దేవుడు
నిన్ను వేరైపోతే ఇవన్నీ వస్తాయి. హల్లెలూయా. కానీ దేవుడు నీలో ఉంటే ఆయన పరిశుద్ధుడు గనుక నీవు కూడా పరిశుద్ధంగానే ఉంటావు. హల్లెలూయా. ఈరోజు ఒక్కరైనా నేను రేపుంటానో తెలియదు, రేపుంటానని తెలియదు, కనీసం ఈ రాత్రి ఒకటి ఇవ్వబడింది. పాపము నిన్ను పట్టుకుంది, నువ్వు సాతాన సంబంధిగా ఉన్నావు, నీలో మరణం ఉంది. ఈరోజు రాత్రి దేవుని కుమారునిక ప్రత్యక్షత నీలో కలగాలి. అపవాదికి లయపరచబడాలి, నువ్వు పరిశుద్ధపరచబడాలి, పవిత్రాత్మను ముద్రించబడాలి, నువ్వు యేసు పట్టుకోవాలి, నువ్వు యేసు యొక్క అధికారానికి నువ్వు వచ్చేసేయాలి, నువ్వు దేవునికి దాసమైపోవాలి. నీ ప్రతి అవయవము, నీ కన్ను, నీ చెవి, నీ ముక్కు, నీ కారు, నీ సర్వ అవయవాలు కూడా దేవునికి దాసోహమైపోనుగాక. ఇది రావాలంటే కొడుకు మాట, దైవ చిత్తాను సర్వ దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగే చేయను. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి మోకరించి, ప్రభువా ఈ రాత్రి నేను ఎవరో నాకు అర్థమైపోయింది. రెండు మోకరించి వారు ఉన్నారు ఇక్కడ, వెళ్ళిపోతే చేసి గర్వం లేకుండా, అహంకారం లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు తనకంటే చిన్నవారైన పాదాలు కడిగినాడు. ఈ రాత్రి వరైనా ఈ జీవం అనే వాగ్దానమును పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? వెలికి నలిగిన ఉదయంతో, పశ్చాత్తాపంతో, ప్రభువా ఈ రాత్రి నాకు విడుదల కావాలి, ఇవన్నీ విడిపించి నాకు జీవం ఇచ్చే ఆ వాగ్దానం నాకు కావాలి అన్నవారు తమ కుడి చేతులు పైకి ఎత్తితే నేను ప్రార్థించి ఈ సభను దాసులకు అప్పగిస్తాను. ఈ రాత్రిలో ఉన్నారా? అవును, మీలో నిజంగా అపవాదం ఉంటే మీ పాపాన్ని ఒప్పుకునేవాడు. కదాదన్నాడు, నా పాపాన్ని కప్పుకొనగా ఒప్పుకుందననుకుంటుని. ఈ రాత్రి చనిపోతే